శరత్ చౌదరి గారు, సరే అందరి గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒకసారి ప్రస్తుతం అంబటి రాంబాబు విషయానికి వస్తే, అంబటి రాంబాబు గారు ఇక్కడ భూమి విషయంలో, ల్యాండ్ స్కామ్ విషయంలో బయటకు వస్తూ ఉంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఆ విషయంలో కూడా బాధితులు పెద్ద ఎత్తున మిగిలిపోయినట్లు కనిపిస్తూ ఉంది. బాధితులు అంటే ఆ రోజున వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఆ రోజునే బహిరంగంగా బయటకు వచ్చి వారు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారం ఇదంతా ఎంతకాలంలోగా ముగిసే అవకాశం ఉంటుందనుకోవచ్చు, చర్యలకు సంబంధించి ఎలా ఉంటాయి అనేది. ఎందుకంటే ఇప్పటికే కొడాలి నాని మీద విచారణ ముగిసినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? పవన్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ అంబటి రాంబాబు గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొద్ది కాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఆయన మంత్రిగా ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆయనకి జీరో నాలెడ్జ్. ఆయన సత్తెనపల్లిలో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని అయితే కాదండి. దీని గురించి ఇక్కడ మనకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట సామాన్య ప్రజలు పోయి కంప్లైంట్ ఇచ్చింది కాదు ఇది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులే పోయి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్స్ ఇచ్చిన దానికి తాలూకా ఇప్పుడు ఎంక్వైరీ అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వెయ్యమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఒక 30 days 30 రోజుల లోపల పూర్తి నివేదిక గవర్నమెంట్ కి పంపాలి అని చెప్పేసి ఆ అధికార ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఈ ఇతను ఎక్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన వసూలు పర్వం మామూలుగా ఉండేది కాదండి. ఆయన అరాచకాలు కావచ్చు, ఏదైనా సరే అడిగినంత ఇవ్వాల్సిందే. ఎవరైనా సరే లేఅవుట్లు వేసుకోవాలన్నా, లేదు అని అంటే ఏదైనా ల్యాండ్ కన్వర్ట్ చేసుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆల్రెడీ కన్వర్ట్ చేసిన ల్యాండ్ వాళ్ళకైతే ఒక 7 లక్షలు ఎకరానికి, లేదు అని అంటే ఏదైనా లేఅవుట్ వేసుకొని కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి 5 లక్షలు. ఈ విధంగా ఎట్లా పడితే అట్లాగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కావచ్చు, అక్కడ ఉన్న మండలాల్లో కావచ్చు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు అని అనేది ఒక్కొక్కటి మనకి బయటకు వస్తున్న పరిస్థితి అండి. ఈయన రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర చేశాడు, ఉద్యోగ బదిలీలు అని చెప్పి పోలీస్ వారి దగ్గర కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఇంకా కొంతమందికి ఏ విధంగా డబ్బులు వసూలు చేశాడు అని అనేది మనకి క్లియర్ గా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ముగ్గురాయి వ్యాపారుల దగ్గర కొన్ని కోట్లు దండుకున్నాడండి అంబటి రాంబాబు. ఆ తర్వాత జగనన్న కాలనీలు అని చెప్పి, మీకు తెలుసు ఏ విధంగా జగనన్న కాలనీలు అని చెప్పేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పనికిరాని ఊరి చివర ఉన్న ల్యాండ్స్ ని వాళ్ళకి, పేదలకి పంచిపడుతున్నట్టుగా ఒక నాటకం ఆడాడు. ఏ విధంగా అనాచిత లబ్ధి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లోకల్ నాయకులు కానీ చేసుకున్నారనేది మనం చూసాం. అందులో భాగంగా అంటే ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చేదానికన్నా వారి పార్టీ నేతలకు దోచిపెట్టడం కోసమే దీన్ని తీసుకొచ్చారు అనేది చెప్తున్నారు, అంతేనా? అంటే తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు అమ్మి, అది కూడా ఎక్కడో ఉపయోగంలో లేనివి, ఎక్కడో ఊరు బయట అక్కడ నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇచ్చారు. నివాసయోగం లేని దగ్గర అక్కడ ఇచ్చి, ఇక్కడ అంబటి రాంబాబుది ఎస్పెషల్ గా మనం ఈ రోజు అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయనేమో ఎకరాకి 10 లక్షల లెక్కన కొనుక్కొని గవర్నమెంట్ కి 30 లక్షల లెక్కన, అంటే ఎకరాకి 20 లక్షలు మార్జిన్ పెట్టుకొని అమ్మాడండి. అదే కాకుండా అతను మళ్ళీ ఆ కాలనీలు ఊరి చివర ఉన్నాయి, మొత్తం మట్టి తోలాలి అని చెప్పేసి, గ్రావెల్ తోలాలి అని చెప్పి, దానికి మళ్ళీ ఎక్కడి నుంచో గ్రావెల్ తీసుకొచ్చేసి అవి నింపుతున్నట్టు ఆ బిల్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ ఉపాధి హామీకి సంబంధించిన నిధులన్నీ గోల్మాల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో అంబటి రాంబాబు చాలా క్రియాశీలకంగా చేశాడు. అవే కాకుండా మనం ఇదివరకు మాట్లాడుకున్నట్లుగా పీడిఎస్ బియ్యాన్ని ఏ విధంగా అక్రమంగా తన నియోజకవర్గం నుంచి కాకినాడ పోర్టుకు తరలించాడు అని అనేది కూడా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటపడుతున్న విషయం. ఇక్కడ తన సొంత లీడర్స్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ లీడర్సే ఇదివరకు లేఅవుట్ అయ్యాలి అని అనుకున్నప్పుడు, నువ్వు వైఎస్ఆర్సీపీ లీడర్ అయినా ఇంకొకటైనా సరే నాకు కప్పం కట్టాల్సిందే అని చెప్పి ఒక జులుం అనేది జారీ చేసి, తద్వారా ఆయన అందరినీ బెదిరించి భయభ్రాంతులకి గురి చేసి ఏ విధంగా అందరి దగ్గర లాక్కున్నాడు అనేది వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులే బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి అండి. ఈ విధంగా ఏంటంటే మనకి ఆయన కుంభకోణాలన్నీ 1 by 1 ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి ఈ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ అనేది మా నోటీస్ జారీ చేయడం జరిగింది, ఆర్డర్.
మనకి ఒక 30 రోజుల లోపల తను అన్ని ఏ విధంగా అయితే పోలీసులకి ట్రాన్స్ఫర్స్ అని చెప్పి డబ్బులు తీసుకున్నాడో, పోలవరం కుడి కాలువ గ్రావెల్ ఏ విధంగా తవ్వుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేసి ఎక్కడ కూడా నామ్స్ కి అతిక్రమించి పర్మిషన్లు ఇచ్చి అక్కడ ఏ విధంగా డబ్బులు దండుకున్నాడో, ఏ విధంగా అయితే మెరక తోలాలి అని చెప్పేసి అక్కడ మట్టి కోసం డబ్బులు తీసుకున్నాడు, ఏ విధంగా జగనన్న కాలనీలకి 10 లక్షలు తను కొనుక్కొని 30 లక్షలకి ఏ విధంగా, వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ అయితే జరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇక్కడ మొత్తం అన్నిటి మీద విచారణ జరిపిన తర్వాత తన మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందండి. యా, ఒకటి కాదు రెండు కాదు, మీరు అన్నట్లుగా గత 5 ఏళ్లలో ఇటువంటి అక్రమాల గురించి లేదంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయని మీరు